దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బిగ్గరగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో కొంతమంది ఆత్మీయులను, ఆత్మీయ కుమారులను సంపాదించుకున్నాడు. వారిలో ఒక శ్రేష్టమైన వ్యక్తి తిమోతి. తిమోతిని గూర్చి పౌలు ఏమని రాస్తాడు అంటే, నిజ కుమారుడని, ప్రియ కుమారుడని రాస్తాడు. మొదటి పత్రికలో ఏమని సంబోధిస్తాడంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని రాస్తాడు. రెండవ పత్రికలో ఏమని రాస్తాడు అంటే, ప్రియ కుమారుడు అని రాస్తాడు. నిజ కుమారుడు, ప్రియ కుమారుడు. పౌలుకి తిమోతికి ఉన్నటువంటి యొక్క ఆత్మీయ అనుబంధం సేవలో, వ్యక్తిగత జీవితంలో చాలా గొప్పది అని చెప్పొచ్చు. చాలా గొప్పది అని చెప్పొచ్చు. తిమోతిని ప్రభు యొక్క ప్రేమను బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి పౌలు అత్యధికంగా ప్రేమించిన దైవజనుడై ఉన్నాడు. తిమోతి కూడా అదే స్థాయిలో పౌలు గారిని ఘనపరిచి గౌరవించి, పౌలు చెప్పిన ప్రతి మాటకు లోబడినట్లుగా, పౌలును ప్రాణప్రదంగా ప్రేమించినట్లుగా మనకు కనపడుతుంది. ఈ మొదటి పత్రికను చదివినప్పుడు సంఘాన్ని ఉద్దేశించిన కొన్ని మాటలు కనపడుతున్నాయి. కేవలం తిమోతిని మాత్రమే ఉద్దేశించి కొన్ని సలహాలు, సూచనలు, ఆత్మీయ క్షేమానికి సంబంధించిన కొన్ని విషయాలు కనబడుతున్నాయి. నిజంగా పౌలంతటి వాడే తన ఆత్మీయ కుమారునికి ఇచ్చినటువంటి ఆ సలహాలు కానీ, ఆ సూచనలు కానీ ఎంత ఉన్నతమైనవిగా ఉంటాయో ఇక మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పౌలు తిమోతికి ఇచ్చాడు. ఈ పూట తిమోతి పత్రిక ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్నాడు. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, అది నిన్న పనిచేసింది, చెప్పండి, నేడు కూడా పనిచేస్తుంది, రేపు కూడా పనిచేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. అది ప్రతి తరములోనూ పని చేయగలిగిన శక్తి కలిగింది. కాబట్టి ఈ పూట ఇది పౌలు తిమోతిల సంభాషణ మాత్రమే కాదు, కానీ సంఘమైన మనల్ని వ్యక్తిగతంగా ప్రేమించిన పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అద్భుతమైన మాటలు. హల్లెలూయా. ఈ పత్రికను నేను చదివినప్పుడు వ్యక్తిగతంగా నా జీవితానికి అవసరమైన కొన్ని మాటలు, తిమోతితో ఏదైతే చెప్పాడో ఆ మాటలు వ్యక్తిగతంగా నా జీవితానికి అన్వయించుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను, ప్రయత్నిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. నేను ఏవైతే అన్వయించుకుంటున్నానో ఆ మాటలు, తిమోతితో ఏ మాటలైతే పౌలు చెప్పాడో ఆ మాటలు మీకు జ్ఞాపకం చేయాలని చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుతారా? నా కుమారుడైన తిమోతి, నీవి విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములను చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో కుమమైనయున్నారు, అలెగ్జాంద్రు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానులకు అప్పగించి తిని. చాలండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇస్తున్న వ్యక్తిగతమైన సూచన, సలహా, ఆత్మీయ క్షేమానికి సంబంధించిన మాట ఏంటంటే, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఆజ్ఞను అప్పగించుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక పోరాటములో ఉన్నాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్పండి, మనం దేనిలో ఉన్నాం? పోరాటం.
చాలా మంది క్రైస్తవ జీవితంలో వాళ్ళకి ఏమని అనిపిస్తుందంటే ఇది పోరాటం లాగా అనిపించడం లేదు, కానీ ఇట్స్ ఎ ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఏ ప్లే గ్రౌండ్. ఇది ఆట ఆడుకునే మైదానం కాదు, కానీ ఏంటి చెప్పండి, పోరాడే యుద్ధరంగం. చాలా జాగ్రత్త. ఎందుకంటే మీరు ఆత్మీయమైన లోతుల్లోనికి వెళితే మనం అంధకార సంబంధమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం. కనబడి కనబడకుండా పనిచేస్తున్న దురాత్మల మధ్య మనం ఉన్నాం. ఎక్కడున్నాం? కనబడి కనబడకుండా పనిచేస్తున్న దురాత్మల మధ్యలో ఉన్నాం. దేవుడు మనకిచ్చింది ఏంటంటే వాటితో మనం పోరాడాలి. ఈ పోరాడే విషయంలో ఎట్లా ఉండాలి అంటే, ఎట్లా పడితే అట్లా ఉంటే నీ పోరాటం అది పోరాటం అవుదయ్యా, విజయాన్ని సాధించలేవు అని ఒక మాట కోట్ చేశాడు. అదేంటంటే మంచి మనస్సాక్షి కలిగి పోరాడు. స్తోత్రం. ఫైట్ విత్ గుడ్ కన్సైన్స్. ఈరోజు నేను అంటాను, ఒక ఆత్మీయునికి, ఒక సేవకునికి కానీ, ఒక విశ్వాసికి కానీ మంచి మనస్సాక్షి ఉండాలి. మనస్సాక్షి అంటే అర్థం ఏంటి పాస్టర్ గారు అని నన్ను అడిగితే, నేను మీకు ఇవ్వగలిగిన ఆ వివరణ ఏంటంటే, నిన్ను ఎవ్వరు నడిపించకుండగానే నీకు నీవే నడిపించబడినట్లు, నీ గురించి సాక్ష్యము చెప్పి నిన్ను సరిచేసే ఒక ప్రాసెస్ని, ఒక విధానాన్ని నీ లోపలే దేవుడు పెట్టాడు. దాని పేరేంటి చెప్పండి? మనస్సాక్షి. మనస్సాక్షి ఏం చేసిందంటే, అది మంచి మనస్సాక్షి అయితే నువ్వు చేసే ప్రతి తప్పిదాన్ని చెప్పండి, నీ ఇంటిలో వాళ్ళందరికంటే ముందుగా అదే చెప్తుంది, అదే మాట్లాడుతుంది. నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు, నువ్వు ఇలా వెళ్ళటం తప్పు, ఇలాంటి వస్త్రాలు నువ్వు వేసుకోకూడదు, నీ నోటి వెంట ఇలాంటి మాటలు రాకూడదు, నీ పద్ధతి సరిగ్గా లేదు, నీ జీవితం పరీక్షించుకో. ఇవన్నీ ఎవరు చెబుతారు? పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. అదోకే, దాన్ని కొంచెం అలా ప్రక్కన పెట్టండి. పరిశుద్ధాత్ముడు పని చెయ్యగా మనకివ్వబడే ఆ మనస్సాక్షి ఎట్లా తయారవుతుందంటే మంచి మనస్సాక్షిలాగా మారుతుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ చేతిలో ఉంటే ఆ మనస్సాక్షి ఎట్లా మారుతుంది? మంచి మనస్సాక్షిగా మారుతుంది. ఒకవేళ అది చెడిపోయి అపవాది చేతికి అప్పగించబడితే అది చెడిపోయిన, వాత వేయబడిన మనస్సాక్షిగా మారింది. ఈ పగటి వేళ మనల్ని పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి అందరికీ మనస్సాక్షి ఉంది, అందరికీ మనస్సాక్షి ఉంది. అయితే మంచిగా ఉందా, వాత వేయబడిందా? మంచి మనస్సాక్షి అంటే అర్థం ఏంటి తెలుసా? పని చేసే మనస్సాక్షి. ఏంటండి? పని చేసే మనస్సాక్షి. రెండో మనస్సాక్షి ఏంటో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? దానికి చురుకుండదు, స్పర్శ ఉండదు. నువ్వు తప్పు చేసినా ఏం కాదులే, నువ్వు తప్పు మాట్లాడినా ఏం కాదులే, నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా ఏం కాదులే, నువ్వు ఆజ్ఞల మార్గంలో నడవకపోయినా అది పెద్ద తప్ప ఏంటి అది కూడా అని సర్ది చెప్తుంది. నీ మీద నేరారోపణ మనస్సు అనేది రాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనస్సాక్షిని కాపాడుకోవటం అనేది చాలా అవసరం. ఒకవేళ నీ మనస్సాక్షి నువ్వు కాపాడుకోలేకపోతే ఇక నీకు చెప్పేవాడు ఎవడు లేడు. మనస్సాక్షిని కనుక కాపాడుకోలేని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చివరికి పరిశుద్ధాత్మ స్వరాన్ని కూడా పక్కన పెడతాడు. మీకు ఒక మాట చెప్పనా, నీ మనస్సాక్షినే పరిశుద్ధాత్ముడు వాడుకొని నిన్ను పరిశుద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పెద్ద ఓడుంది, చాలా అనుభవజ్ఞుడైనటువంటి నావికుడు ఉన్నాడు. అతడు చాలా అనుభవజ్ఞుడైన నావికుడే. కానీ అంత విశాలమైన సముద్రంలో అంత పెద్ద ఓడని ఎలా నడిపిస్తాడంటే చుక్కాని ఆధారంగా. దేని ఆధారంగా? చుక్కాని ఆధారంగా. ఆ చుక్కాని చూపిస్తుంది ఎటువైపు వెళ్ళాలి, దిక్సూచి ఎటువైపు వెళ్ళాలి చూపిస్తుంది. తూర్పేదో, పడమరేదో, ఉత్తరమేదో, దక్షిణమేదో, ఈశాన్యమేదో, నైరుతేదో, వాయువు ఏదో, ఇట్లా 4 దిక్కులను చూపించేదాన్ని ఏమంటారండి?
చుక్కాని అంటారు. దిక్కులను చూపించేదాన్ని చుక్కాని అంటారు. మార్గమును చూపించేదాన్ని చుక్కాని అంటారు. ఎంత గొప్ప అనుభవజ్ఞుడైన నాయకుడైనా ఆ చుక్కాని ఆధారముగా ఓడను నడిపినట్లుగా మహాదేవుడైన పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను యంత్రంలాగా, రోబోట్ లాగా ఎట్టబడితే ఆయన ఇష్టానుసారంగా నడిపించడానికి ఇష్టపడటం లేదు. ఆయన అసలు ఎందుకు మనస్సాక్షి ఇచ్చాడంటే నువ్వు బలవంతముగా నడిపించబడటం లేదు, పరిశుద్ధాత్ముడు నీ అనుమతితోనే నడిపిస్తున్నాడని నీకు అర్థం కావటానికి నీకు మనస్సాక్షిని ఇచ్చాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎట్టబడితే అట్లా ఆయన ఆధీనంలోకి తీసుకొని ఆయన ఇష్టమే నెరవేర్చబడినట్లుగా నిన్ను బలవంతము చేత నడిపించబడుతున్నాడని నువ్వు అనుకోకుండానట్లుగా ఇది నా మేలు కొరకే, ఇది నా క్షేమము కొరకే, నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం నాకు మంచిదే అని నీకు తెలిసి నువ్వు నడిపించబడేటువంటి దాని కొరకు నీకు ఇవ్వబడిన దానినే ఏమంటారు చెప్పాలి? మనస్సాక్షి. ఫర్ ఎగ్జాంపుల్, పిచ్చివాడు ఉన్నాడు, అతనికి మైండ్ పని చేయదు, అతనికి ఏం అర్థం కాదు, మనిషిని గుర్తుపట్టలేడు. ఒకవేళ అతన్ని మనం కొన్ని వందల కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్ళినా నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని అడగలేడు. ఎందుకు? వాడు ఎక్కడున్నా ఒకటే, మనుషులు గుర్తుపెట్టే స్థాయి లేదు, ప్రాంతాలు మారినా గుర్తుపెట్టే స్థాయి లేదు, పూర్తిగా బ్రతుకున్నాడే గాని అతనికి జీవోత్సవం లాంటి వాడు, మైండ్ పనిచేయట్లా. కానీ మనకేమిచ్చాడు దేవుడు? మనస్సాక్షిని ఇచ్చాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని నీ మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్మునితో మాట్లాడతాడు. ఇది కరెక్ట్ కాదు, నువ్వు సరి చేసుకో అని దేని ద్వారా మాట్లాడతాడు? మనస్సాక్షి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు ఎవరో ఒక తెలియకుండా నేను నడిపించబడుతున్నాను అనే ఫీలింగ్ నీకు లేకుండా నీకు అర్థమైంది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నా లోపల పని చేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. మనస్సాక్షి అనేది చాలా సున్నితమైనది. ఏంటండి? ఇట్స్ వెరీ సెన్సిటివ్, చాలా సున్నితమైనది. ఆ మనస్సాక్షి నేను త్రోసేసావనుకో చాలా ఇబ్బంది పడతావు, చాలా కష్టాలు పడతావు. అందుకనే నీ మనస్సాక్షి చెప్పే మాట నువ్వు వినాలి తిమోతి. నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఈ విశ్వాస పోరాటంలో నువ్వు పోరాడాలని ఒక ఆత్మీయ తండ్రిగా నేను కోరుకుంటున్నానంటాడు ఆయన. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మన జీవితంలో కూడా ఏమి కోరుకున్నాడు తెలుసా? మీరు పోరాడాలి. స్తోత్రం చెప్పండి. ఎలా పడితే ఎలా పోరాడకూడదు. విశ్వాసము, అదేగాక మన అసలైన సబ్జెక్ట్ ఏంటంటే మనస్సాక్షి. అది కూడా ఎలాంటి మనస్సాక్షి? వాత వేయబడింది కాదు, మంచి మనస్సాక్షి కలిగి ఈ ఆత్మీయ జీవితంలో పోరాడండి, మీకు అది ఆశీర్వాదం. స్తోత్రం. తిమోతి, నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడివని నాకు తెలుసు. అది ఎట్టి పరిస్థితులలోనూ నువ్వు పోనీయొద్దు. ఈ పగటి వేళ పరిశుద్ధాత్ముడు నీతో ఈ సాక్ష్యం ఇవ్వగలడా? నువ్వు భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, భక్తిపరుడుగా కనబడుతున్నావు. అయితే డూ యూ హ్యావ్ ద గుడ్ కన్సైన్? నీకు మంచి మనస్సాక్షి ఉందా? దాని మీదే మన భవితవ్యం, మన ఉనికి, మన పరలోకంలో మహిమ ఆధారపడి ఉన్నది. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ టీచర్. గుడ్ కన్సైన్ లేదా మంచి మనస్సాక్షి ఎలాంటిదంటే ఒక గురువు లాంటిది, మనల్ని నడిపించేది. ప్రైజ్ ది లార్డ్. ఆ నడిపించేదాన్ని కూడా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఎట్లాగా? హల్లెలూయా. ఒక చోట నేను ఒక మాట చదివాను. అదేంటంటే మురికి ఒక చోట మంచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకున్న వాడు ఏం చేస్తాడు? తన వస్త్రాలను ఎప్పుడు కాపాడుకోవాలని చూస్తాడు. మంచి బట్టలు వేసుకున్నవాడు తన కన్సైన్ ఎలా ఉంటుందంటే, కాన్షియస్ ఎలా ఉంటుందంటే, అమ్మో మంచి బట్టలు, కొత్త బట్టలు, చాలా హుందాగా ఉన్నాను కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పెడితే అక్కడ కూర్చోకూడదు, దుమ్ము అవుతుంది, మట్టి అవుతుంది అని జాగ్రత్తగా కాపాడుకుంటాడట. కొన్ని సార్లు అతని పరిస్థితులను బట్టి మురికి ఉన్న స్థలంలో కూర్చున్నప్పుడు ఆ వస్త్రాలు ఏమవుతాయి? మురికైపోతాయి. మురికైనప్పుడు వాడట ఇక ఎంత మురికి రాసుకోవడానికైనా ఇష్టపడతాడట. ఎందుకో అయ్యింది ఏదో అయిపోయింది కదా, మురికి అవ్వాల్సింది ఏదో అయిపోయింది కదా, ఇక కొత్తగా అయ్యేదేముందే అని ఏం చేస్తాడు? మురికి చేసుకుంటాడు. ఇంకా మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తాను. మెకానిక్ షాప్కి వెళ్ళారనుకోండి, మీరు ఎక్కువ వెళ్ళరు స్త్రీలు కాబట్టి, ఒకవేళ ఎప్పుడైనా
వెళితే మీకు అర్థమయ్యే విషయం, మెకానిక్ వేసుకునే బట్టలు శుభ్రంగా తెల్లగా మెరిసిపోయి ఉంటాయా? చెప్పండి. ఆపాద మస్తకం మురికితో నింపబడి ఉంటాయా? మీకు మాట చెప్పనా, ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంచి వస్త్రాలు వేసుకుంటాడు, కానీ పని చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ చొక్కా తీసి ఖచ్చితంగా ఏ చొక్కా వేసుకుంటాడు? అదే వేసుకుంటాడు. ఎందుకంటే ఆ మంచి చొక్కా ఇక్కడ పనికిరాదు. దీనికల్లా ఏముండాలా? చెప్పాలి. ఈ పాడైపోయినా, మురికి పట్టినా, ఆయిల్ అయినా, నల్లబారిపోయినా ఈ వస్త్రమే కావాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంటిలోనేమో మంచి వస్త్రం, చెప్పండి, పని స్థలంలోనే పాడైపోయిన వస్త్రం. ఈ రోజున చాలా మంది పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? మనస్సాక్షి పాడైపోయింది. ఒక మెకానిక్ గనక పాడైపోయిన షర్ట్ వేసుకొని 365 రోజులు కూడా అదే షర్ట్ మీద ఎంత కంఫర్ట్ గా పని చేస్తాడో. ఇంకా విషయం చెప్పనా, ఎవడైనా వచ్చి ఏదయ్యా నువ్వు ఇంత మురికి చొక్కా వేసుకున్నా అంటే ఆయన ఏమంటాడు? ఏమయ్యా ఈ పనికి ఈ షర్ట్ కాకుండా గంజి పెట్టి ఇస్త్రీ చేసి తెల్ల చొక్కా వేసుకుని చెంటు కొట్టుకుని రమ్మంటావా? నా పనే అది అంటాడు. అంటే పనిని బట్టి వస్త్రం ఏమైపోయింది? మాసిపోయినట్టుగా ఉంది కదా. అట్లాగే మన జీవితాలలో ఒక మెకానిక్ లాగా నల్ల బట్టలు వేసుకొని ఏది పడితే అది చేయడానికి ఇష్టపడకూడదు. మనకు ఒక వస్త్రము ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మనస్సాక్షి అనే వస్త్రం ఇచ్చాడు, దానిని మనం కాపాడుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి అనే పదం వాడతాడు. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలం అంటే అర్థం ఏంటో తెలుసా? శుభ్రపరచబడినది, అపవిత్రము కానిది, పాడు కానిది, మురుకు కానిది. దేవుడు నీకే మనస్సాక్షి ఇచ్చాడు తెలుసా? మంచి మనస్సాక్షి. స్తోత్రం. అసలు దేవునికి ఆదాముకి మధ్యలో ఎటువంటి పొరపత్యాలు లేవు. హవ్వకి దేవునికి మధ్య ఎటువంటి పొరపత్యాలు, భేదాభిప్రాయాలు లేవు. ఎందుకంటే వారి మనస్సాక్షి మంచిగా ఉన్నప్పుడు దేవుడిని ఎదుర్కొనడానికి వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఎప్పుడైతే వారు పాపము చేత వారి మంచి మనస్సాక్షిని పాడు చేసుకున్నారో, నిర్మలమైన మనస్సాక్షిని అపవిత్రపరుచుకున్నారో, అప్పుడు దేవుని స్వరము వినగానే వారికి భయము కలిగింది. వారి దేవుని దర్శనం చూడడానికి భయపడ్డారు. వారి చెట్టు చాటున దాక్కున్నారు. కారణం ఏంటి తెలుసా? వారికి ఇవ్వబడిన మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలంటే యు హ్యావ్ ఎ గుడ్ కన్సైన్, ఒక మంచి మనస్సాక్షి కలిగి నిలబడాలి. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇవ్వబడిన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. దానికి ప్రార్థనా జీవితం చాలా అవసరం. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన తన రక్తముతో, తన ఆత్మతో, తన వాక్యముతో, తన సన్నిధితో, తన పరిశుద్ధమైన కాంతితో మలినమైపోయిన మన మనస్సాక్షి అనబడిన వస్త్రాన్ని ఎప్పుడు కడుగుతూనే ఉంటాడు, పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. నీ మనస్సాక్షిని కడుక్కునే మార్గాలు చెప్పనా? నువ్వు ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి సమూయేలుకి మనస్సాక్షి నిర్మలంగా ఉంది, పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, మంచి మనస్సాక్షిగా ఉంది. ఆయనకి దేవుని మందసం దగ్గర గడపకపోతే మనసు ఒప్పుకోవట్లేదు. ఎప్పుడు దేవుని మందసం దగ్గరికి వెళ్ళమని మనస్సు ప్రేరేపిస్తుంది. ఆయనకి ప్రార్థన చేయకపోతే ఆయన ఏమంటాడంటే, నా ప్రియమైన సహోదరులారా, ఎంతమందిని నాకు అప్పగించాడో మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నా దృష్టిలో పాపం చేసినట్టే. ఏంటి మనస్సాక్షి పనిచేసేవాడికి ఎట్టుంటది? ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టుగానే ఫీల్ అవుతాడట. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు అసలు ఏ ఫీలింగ్ లేదు, పాపం చేసినట్టుగా లేదు, నేనేం తప్పు చేశాను అన్నట్టుగా ఒకవేళ నీకు అనిపిస్తుందంటే చెప్పాలి మనస్సాక్షి మంచిగా ఉన్నట్ట, వాత వేయబడినట్ట? చెప్పాలి గట్టిగా. వాత వేయబడినట్టే కదా. తన మనస్సాక్షిని శామ్యూయల్ ఎంత బాగా కాపాడుకుంటున్నాడంటే, నా ప్రియమైన జనులారా, నా ప్రజలారా, నా విశ్వాసులారా, ఇశ్రాయేలీయులారా, మీ కొరకు నేను మొర్ర పెట్టకపోతే అది పాపముగా ఎంచబడుతుంది నాకు. అంటే ప్రార్థన విషయంలో, పరిశుద్ధత విషయంలో అంత మనస్సాక్షిని కాపాడుకున్నాడు ఆయన. అసలు మనస్సాక్షిని గాలికి వదిలేసి ఇష్టానుసారంగా బ్రతికిన ఏలీ కుమారులు ఓఫ్ని, ఫినోహాసుల పరిస్థితి ఏంటి తెలుసా? ఆరాధన చేయడానికి వచ్చిన విశ్వాసుల్ని వాళ్ళు బలిపీఠం మీద అర్పిస్తున్నటువంటి బలి పశువుని పూర్తిగా కాలక మునిపే, సమాధాన బలిగా అర్పించబడక మునిపే, మాకు బోర మాంసం కావాలి, మాకు తొడ మాంసం కావాలి,
మాకు ఆ మాంసం కావాలి, ఈ మాంసం కావాలని. అసలు ఆ బలి కంప్లీట్ కాకముందే, సంపూర్ణం కాకముందే పనోళ్ళను పంపించరే, తీసుకొని రప్పండి మా కోసం, మేము వండుకొని తినాలి అని చెప్పేసి పంపించారు. ఏమైంది వీళ్ళ మనస్సాక్షి? అరే ఇది దేవుని సన్నిధి షిలోహు, ఇది దేవుని బలిపీఠం, దేవుని ప్రజలు దేవుని యొద్దకు వచ్చి సమాధాన పడడానికి అర్పించే బలే సమాధాన బలి. వాళ్ళు ఏ పాపం చేశారో, ఏ తప్పు చేశారో, మరి దేవుడితో సమాధాన పడుతున్నారు. ఇప్పుడు ఆ బలిచ్చి ఇప్పుడు మనం వెళ్ళి అవి ఇవి లాక్కొని దానితో కూరలొడ్డుకొని తింటే మనకే శాపం తగిలింది కదా, ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకా మనం ఏం చేయాలా? యాజకత్వపు బాధ్యతలను నిర్వహించాలి కదా. అసలు ఈ ఆలోచన, ఈ యోచన ఏమైనా ఉందా వాళ్ళకి? ఏమైంది? పాడైపోయిన మనస్సాక్షి, వాతవేయబడిన మనస్సాక్షి. ఈ ఓఫ్ని ఫీనహాసుల మనస్సు పూర్తిగా పాడైపోతే ఇక దేవుడు అంటే విలువే ఉంటుంది. బలిపీఠం అంటే అర్థమేం తెలుసు వాళ్ళకి? దాని మీద అర్పించబడిన బలి పశువు దేవుడు అంగీకరించబడి అర్పణ వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళకి ఏ కాడికి తిండి అవే తప్ప, ఏ కాడికి బలాత్కారపు మనసే తప్ప, ఏ కాడికి ఎక్కడి నుంచి ఏది వస్తుందా అనే మనసు తప్ప, ప్రజలకు దేవునికి మధ్య ఉన్న ఆ వివాదమును తొలగించాలి అనేది వాళ్ళకి లేదు. కారణం ఏంటి తెలుసా? ముందేళ్లకి దేవునికి ఏమి లేదు, సమాధానం లేదు. ఇక ప్రజలకి దేవునికి మధ్య ఉన్న అసమాధానాన్ని ఎలా తొలగిస్తారు? మొదటలో వీళ్ళకే మనస్సాక్షి పాడైపోతే పాడైన మనుషుల్ని దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చున్నట్లుగా ఎట్లా వారు ప్రార్థన చేయగలుగుతారు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ మనస్సాక్షి పాడవకుండా చూసుకోవటంలో నువ్వు మెళకు కలిగి ఉందోగాక. అపవాది చేసే ఒక తంత్రంలో ఒక ప్రమాదకరమైన తంత్రం ఏంటో తెలుసా? నీ మనస్సాక్షిని గూర్చిన జాగ్రత్త నీకు లేకుండా చేస్తాడు వాడు. ఏం చేస్తాడు? నీ మనస్సాక్షిని గురించిన జాగ్రత్త నువ్వు తీసుకోకుండా వాడు చేస్తాడు. ఏది మాట్లాడితే ఏమైందిలే, ఏది చెప్తే ఏమైందిలే, నువ్వు ఆలోచన చేసుకోవాలి. నిద్రపోయే ముందు దేవుని సన్నిధిలో మోకరించి ఈ పూట నేనేం మాట్లాడాను, ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఎలాంటి బట్టలు వేసుకున్నాను, ఇలా వేయొచ్చా, వేయకూడదా, ఏమి తిన్నాను, ఇవి తినొచ్చా, తినకూడదా, ఎలా వ్యవహరించాను ఇతరులతో, ఇలా వ్యవహరించవచ్చా, వ్యవహరించకూడదా, ఎలాంటి చూపులు చూశాను, పవిత్రమైనవేనా, దయగలిగినవేనా, అపవిత్రమైనవా, మోహపు చూపులా. ఇట్లా మన తల నుంచి అరికాల వరకు మనల్ని మనం స్కాన్ చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? స్కాన్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అప్పుడు మనస్సాక్షి ఏమైందో తెలుసా? ఎప్పటికప్పుడు నూతన పరచబడుతుంది. చప్పలు కొట్టాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎప్పటికప్పుడు పాడవుతున్న మన మనస్సాక్షిని బాగు చేసుకోవాలి. నీ మనస్సాక్షి, లోకంలో బతుకుతున్నాం కాబట్టి విన్న వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఎక్కడో ఒక చోట మన మనస్సాక్షి ఏమైంది? ఎఫెక్ట్ అయింది, ప్రభావితం చెందింది. మనుషుల మాటలకి, మనుషుల ప్రవర్తనలకి ఎఫెక్ట్ అయింది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది. అందుకని మన జీవితంలో అలాంటివి లేకుండానట్లుగా దేవుని సన్నిధిలో గడపాలి. పేతురు ఇదే మాటని ఏమంటాడు చూడండి ఒకసారి. 2 పీటర్ 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, సరిగ్గా చదువు, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమునందు సాధకము చేయబడిన హృదయము గలవారును. శాపగ్రస్తులనయ్యుండి. చూడండి, మనస్సాక్షి చెడిపోయిన వాళ్ళు ఎట్లుంటారంటే తమను తాము, ఇక మనస్సాక్షి పాడయ్యే కొద్దీ వాళ్ళ బ్రతుకులు ఎట్లుంటాయి అంటే తమను తాము కంట్రోల్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతారు. నా మాటలు అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెబుతారా? మనస్సాక్షి పాడైపోతున్న వాళ్ళ బతుకు ఎట్లుంటుందంటే పూర్తిగా పాడవుతున్న, ఇక అయిపోయింది, ఇక భ్రష్టత్వానికి వచ్చేస్తున్నారు వీళ్ళు అన్నప్పుడు మనస్సాక్షి ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యభిచారిని చూసినప్పుడు మనం అట్లా చూడకూడదే అనే ఒక గ్రహింపు కూడా వాళ్ళకు ఉండదు. కనీసం చూపులు కూడా చూశారు, తెలుసో తెలియక చూశారు, చూపులు కూడా తిప్పుకోనీకుండా అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ స్త్రీనే మోహముగా, వ్యభిచారముగా చూసేటట్టుగా అలాగే కళ్ళు తిప్పుకోలేని పరిస్థితికి తీసుకొని వస్తాడు. అరే ఆళ్ళీళ్ళు చూస్తారనే భయం కూడా ఉండదు. ఇక
ఈ మనిషి ఎటు చూస్తున్నాడు అని ఎదుటి మనిషి అనుకుంటుందన్న భయం కూడా ఉండదు. అంటే పూర్తిగా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే మోహపు చూపులు చూడడంలో వాళ్ళు కళ్ళు కూడా తిప్పుకోలేని పరిస్థితికి దిగజారిపోతారట. కానీ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా చెడుతనము చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమో. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మనస్సాక్షి కలిగిన భక్తుడైతే ఈయన దేవుని సన్నిధిలో నిలిచి, అయ్యా నేను పాపిష్టి ప్రపంచంలో బ్రతుకుతున్నాను, పాపము చేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాను, ఓ అందము చేత ఆకర్షించే ప్రజల మధ్య బ్రతుకుతున్నాను, నా కళ్ళు ఎటుపడితేటు తిరుగుతాయి, నేను మంచోడిని కాదు, ఆ చెడును చూసినప్పుడు నా కళ్ళు తిప్పివేసుకునే శక్తి నాకు లేదు, నీవు త్రిప్పగలవు నాయనా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనస్సాక్షి మంచిగా నిర్మలంగా ఉన్నవాడు ఇట్లాంటి ప్రార్థన చేస్తాడు. ఇంకా మనస్సాక్షి పాడైపోయిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే అస్థిరులు. ఎట్లుంటారు? అస్థిరులు. ఈ పూట ఒక రకంగా, రేపు ఒక రకంగా. ఈరోజు భక్తి, రేపు రక్తి. ఈరోజు పరిశుద్ధత, రేపు పాపిష్టి జీవితం. ఈరోజు యథార్థత, రేపు మోసపు మాటలు. అస్థిరమైన మనస్సు ఎవరిలో కలుగుతుందయ్యా అంటే మనస్సాక్షి పాడైపోద్ది. మనస్సాక్షి, అరే ఏంద్రా నీకు ఇంత స్థిరమైన బుద్ధి, నీకు నిన్నొక మాట ఈరోజు ఒక మాట, నిన్నొక బతుకు ఈరోజు ఒక మాట. మనస్సాక్షి పని చేస్తే ఈ పని చేస్తే ఎట్లా ఉండకూడదే, మనకు ఒక స్టాండర్డ్ ఉందే అని మనస్సాక్షి చెప్పిద్ది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మనస్సాక్షి ఏం చెప్పిద్ది? నీకు ఒక స్టాండర్డ్ ఉంది, నీ జీవితానికి ఒక లెవెల్ ఉంది, నీకు ఒక స్థితి ఉంది, నీకు ఒక స్థాయి ఉంది, నువ్వు దానిని తప్పకూడదు, నువ్వు దాన్ని క్రాస్ చేయకూడదు, కుడికైనను ఎడమకైనను తొలగకూడదు. మనస్సాక్షి చెప్పే విధానం ఏంటి? యెహోషువ గ్రంథానికి రండి ఒకసారి. మనస్సాక్షి కలిగిన వాడు ఎలా నడవాలని దేవుడు చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికితే మన మనస్సాక్షి మంచిగా ఉంటుంది. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నీ మనస్సాక్షికి ఆధారం ఏమవ్వాలి? దేవుని వాక్యం అవ్వాలి. స్తోత్రం. లోకుల మనస్సాక్షి ఎందుకు చెడిపోతుంది, ఎందుకు వాత వేయబడుతుంది? వాళ్ళ మనస్సులకు వారు వేసే ఆహారం వేరు. మన మనస్సులకు మనం పెట్టాల్సిన ఆహారం దేవుని వాక్యం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనస్సాక్షి ఎప్పుడైతే దేవుని మాటల కనుసన్నల్లోనికి వస్తుందో, దేవుని ఆజ్ఞల మార్గంలోనికి వస్తుందో, ఆ మనస్సాక్షి కలిగిన వాడు కుడికి ఎడమకి తొలగకుండా తిన్ననైన రాజ్య మార్గాల్లో నడుస్తాడు. అందుకని ప్రతి దినము నీ మనస్సాక్షికి ఏ ఆహారం పెట్టాలా? వాక్యం అనబడిన ఆహారం పెట్టాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఎటు నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నీ మనస్సాక్షికి నేర్పేది, బుద్ధి నేర్పేది, గద్దించేది, మంచి మార్గంలో నడిపేది దేవుని వాక్యమే. ఇలాంటి వాక్యము అనుదినం నువ్వు చదివితే, దైవజనుడు చెప్పిన ప్రతిసారి దాన్ని స్వీకరించగలిగితే మనస్సాక్షి పని చేయక ఇంకేం చేసేది? చాలా మంది మనస్సాక్షి ఎందుకు పని చేయట్లేదు తెలుసా? వాళ్ళు వాక్యము వినకుండా ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు పెడచెవిని పెట్టేస్తారు. ఆజ్ఞ లోపాలు ఉంటే నువ్వు పాపం చేసేటప్పుడు మనస్సాక్షి వెంటనే ఏమైంది? అలర్ట్ అయింది, యాక్టివ్ అయింది. ఎందుకు? లోపల నువ్వు ఒక కమాండ్ ఇచ్చావు. కమాండ్ అంటే దేవుని ఆజ్ఞ. ఇప్పుడు రోబోట్ ఉందనుకో, దానికి ఏం చేస్తారంటే ముందుగానే అది ఎలా నడవాలి, ఎలా చూడాలి, చేతులు ఎలా తిప్పాలి, వేడికి స్పందించాలి, మొత్తం తల నుంచి అరికాల దాకా ఆ రోబోట్ ఏమేమి చేయాలో మొత్తం ప్రోగ్రామ్ ఏం చేస్తారంటే, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు, సైంటిస్టులు అందరూ ఏం చేస్తారంటే వాటికి ప్రోగ్రామ్ అంటారు దాన్ని. ఆ ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ చేసి లోపల పెడతారు. రోబోట్కున్న న్యాయం కూడా మనకు లేదు. ఆ రోబోట్ దానిని తయారు చేసిన శాస్త్రవేత్తలను దాటి ఒక్క పని కూడా చేయలేదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు? లోపల దానికి ఏముంది? ప్రోగ్రామ్ ఉంది. ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా చేయాలనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు AI అనేది ఒకటి వచ్చింది. చెప్పండి ఏంటిది? ఏమొచ్చింది? ఏ అంటే ఆర్టిఫిషియల్, ఐ అంటే ఇంటెలిజెన్స్.
అంటే తెలుగులో కృత్రిమమైన మేధస్సు. ఏ మేధస్సు? కృత్రిమమైన మేధస్సు. ఇప్పుడు రేపో మాపో ఈ రోబోలకు కూడా ఏఐ వచ్చేసింది కాబట్టి ఈ రోబోట్స్ కూడా చెప్పండి వాటికవే స్వతంత్రంగా ఆలోచించుకునే రోజులు రాబోతున్నాయి. వాటికవే స్వతంత్రంగా ఆలోచించుకునే రోజులు రాబోతున్నాయి. ఎలాన్ మస్క్ అని ఆయన రోబోట్స్ని తయారు చేస్తున్నాడు. యుద్ధాలు చేయటానికి, ఉద్యోగాలు చేయటానికి రోబోట్స్ తయారు చేస్తున్నాడు ఆయన. రాబోయే రోజుల్లో మనుషులకు ఉద్యోగాలు కరువైపోతాయి. ఇక కంప్యూటర్ల ముందు మనుషులు కాదు, రోబోట్లు కూర్చుంటాయి. వంట మనుషులు కాదు, రెస్టారెంట్లలో రోబోట్స్ చేస్తాయి. ఎందుకంటే అన్ని వంటలు ప్రోగ్రామ్ చేసి ఏం చేస్తారు? ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఏ మాంసం వాడాలి, ఎలా కట్ చేయాలి, మొత్తం ప్రోగ్రాము దాంట్లో పెట్టేస్తారు. ఇక వంట మనుషులు కావాలను అనే బోర్డు ఉండదు ప్రతి రెస్టారెంట్లో. ఎప్పటి వచ్చేసింది. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టి నేనేమంటానంటే, దేవుడు మనకు పరసంబంధమైన జ్ఞానం అనబడిన దేవుని వాక్యం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? మంచి మనస్సాక్షి కలిగి తిన్నగా నడవాలి. స్తోత్రం చెప్పండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినట్లుగా మంచి మనస్సాక్షిని కోల్పోయిన వాళ్ళు వ్యభిచారులు అవుతారట, అస్థిరులు అవుతారట. ఎప్పుడు ఏం చేస్తారో తెలుసా? మనస్సులను మరలు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడతారట. ఎప్పుడు డబ్బు 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 గుండె ఇక లబ్బు డబ్బు అని కొట్టుకోకుండా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోకుండా ఇక గుండె దేనికి కొట్టుకుంటుందో తెలుసా? డబ్బు 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 అని కొట్టుకుంటుందట. నేను చెప్పే మాటలు కాదు, పేతురు గారు అంటున్నారు. మంచి మనస్సాక్షిని కోల్పోయిన వాళ్ళు ఎప్పటికప్పుడు మరులు కొరపబడతారట. వాళ్ళ హృదయాలని రేపుకుంటారట. దేనికోసం చెప్పరే? డబ్బు ఏదో ఒక విధంగా సంపాదించాలి. ఈ రోజుల మనుషుల కాన్సెప్ట్ అది అయిందండి. డబ్బు ఎలా సంపాదించాలి? హౌ కెన్ ఐ గెట్ మనీ? ఎలా సంపాదించాలి? ఎలా నేను రిచ్ అవ్వాలి? ఒక్క మాట వినండి దయచేసి. ఇలాంటి మనస్సు మీలో ఎవరైనా ఉంటే ఈ పగటి వేళ అది కొట్టివేయబడును గాక. ఎప్పుడు కూడా నేను ఎలా రిచ్ అవ్వాలి, ఎలా సంపాదించాలి, ఎలా త్వరగా ధనవంతుని అయిపోవాలి, ఇతరుల కంటే ఆస్తిని ఎలా ఇదంతా ఏడు తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి హృదయములను మరులు కొల్పే సంగతిది. చూడండి ఒకసారి 22వ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయయు కోరదగినవి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం ఏమి కోరుకోవాలని ఇక్కడ వ్రాయబడింది చెప్పండి. గొప్ప ఐశ్వర్యము కాదట, మంచి సాక్ష్యమట. వెండి బంగారము కాదట, దయగలిగిన మనసట. చేతులెత్తి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను దేవుని సన్నిధిలోకి వెళ్ళి డబ్బును అడగలా, ఆస్తులను అడగలా, ఐశ్వర్యాలను అడగలా. ఏమని అడిగాడు తెలుసా? నీ జ్ఞానము కావాలి దేవా. స్తోత్రం. నీవు నాకు అనుగ్రహించిన మనుషులు సామాన్యులు కాదు, విశేషమైన జ్ఞానం కలిగిన వారు, గొప్పవారు. వీళ్ళని నేను ఏలాలంటే నా సొంత జ్ఞానం సరిపోదు, నా బలం సరిపోదు. అయ్యా నీవే నాకు జ్ఞానమును దయచేయమన్నప్పుడు దేవుడట ఆ ప్రార్థన విని సంతోషించాడట. దేవునికి స్తోత్రం చెప్పాలి. కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6 చదువుతారా? 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు వింటున్నారా? డబ్బు సంపాదించే మనస్సు కనుక ఒక మనిషికి వస్తే వాడు ఎంతటి అబద్ధాలు ఆటకైనా సిద్ధపడతాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి అంతే. నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానా వాళ్ళకేముండదు. కానీ దేవుడు ఒక మంచి మనస్సాక్షి కలిగి బ్రతకవలసిన మనలో ఏమి కోరుకున్నాడంటే, రే నీకు వచ్చేది నీకు వస్తుంది. నిజము ద్వారా దేన్నైనా రూపాయి సంపాదించు. హల్లెలూయా. నిజం ద్వారా రూపాయి సంపాదించు. అబద్ధం ద్వారా ₹1,00,000 సంపాదించిన అది నీ జీవితానికి, నీ పిల్లలకి నష్టం. మనకి చాలా ఉదాహరణలు కనపడుతున్నాయండి. ఎలీషా దగ్గర చాలా కాలం ఆత్మీయంగా బ్రతికినటువంటి ఈ గేహజీ నయమాను వస్త్రాలకి ఆ యొక్క కానుకలకు ఆశపడిపోయి పరిగెత్తుతా ఉన్నాడు.
ఆయన పరిగెత్తుతూ ఉంటే నయమాను ఆ రథాన్ని ఆపి, ఏంటండి ఇట్లా వచ్చారంటే, అయ్యా విదేశాల నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళకి వస్త్రాలు కావాలి, వాళ్ళకి కానుకలు కావాలి, మా అయ్యగారు పంపించారు అని అబద్ధం చెప్పాడు. ఎవరు? మా అయ్యగారు పంపించారండి. ఈ నయమానికే తెగ బాధొస్తుంది. ఇంత స్వస్థపరచబడి రూపాయి కూడా ఆయన కానుక తీసుకోలేదు. అయ్యో అయ్యో అనుకుంటా వెళుతున్న ఇతని మాటలు ఊరటగా అనిపించి అతనికి ఉన్న వస్త్రాలు కానుకలు అన్నీ ఇచ్చాడు. దేనితో సంపాదించాడు చెప్పండి? అబద్ధం. ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాను అయ్యగారు, ఎక్కడే ఉన్నానుగా అంటే, నా మనస్సు నీతో కూడా రాలేదా? అర్థమైపోయింది. స్టన్ అయిపోయాడు. అతడు ఇక్కడికి వచ్చి అతని రోగమును పోగొట్టుకున్నాడు. అతను ఏదైతే పోగొట్టుకున్నాడో అది నీకును నీ పిల్లలకు నీ సంతతికి వ్యాపిస్తుంది. ఇదే దేవుని శాపం. పో అన్నాడంతే. ప్రయాసపడి అబద్ధాలు చెప్పి సంపాదించుకున్న రూపాయి వలన రోగం వచ్చింది, శాపం వచ్చింది, తరతరముల దుర్మార్గపు గతి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నీ పిల్లల మీదకి శాపం రాకుండా ఉండాలంటే యథార్థంగా సంపాదించండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీ పిల్లల మీదకి మీ మీదకి రోగం రాకుండా ఉండాలంటే, శాపం రాకుండా ఉండాలంటే నీవు యథార్థంగా రూపాయి సంపాదించాలి. చాలా మందికి రోగాలు ఎందుకో తెలుసా? యథార్థత లేక. చాలా మందికి రోగాలు ఎందుకో తెలుసా? అన్యాయపు సిరి వాళ్ళ ఇళ్లల్లో ఏలుబడి చేస్తూ ఉంది, మూలుగుతా ఉంది. వింటున్నారా? నీ ఇంటి సరిహద్దులలో శపితమైనది రూపాయి కూడా ఉన్న తీసి పడేసాయి. అబద్ధం ద్వారా సంపాదించుకున్న 10 రూపాయలున్న తీసి పడేసాయి. మన దేవుడు ఎట్లాంటి దేవుడు తెలుసా? నీకు ఇవ్వాలనుకుంటే, నీ యథార్థత సరిగ్గుంటే రహస్య స్థలములలో మరుగైన డబ్బునిస్తాడు. చప్పట్లు కొట్టాలా? గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు ఆయన ఇవ్వాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీ యథార్థత, నీ మంచి మనస్సాక్షిని చూసి అని నిన్ను బ్లెస్ చేయడానికి ఆయన మొదలు పెడితే, చెప్పండి, ఎక్కడో డబ్బు, అది రహస్యం ఉన్న డబ్బు, దాన్ని తీసుకొని నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యథార్థత. 21:3. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను 21:3. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టము. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నువ్వు తెగ ప్రార్థన చేసిన యథార్థత లేకుండా అది ఆయనకి ఇష్టం కాదట. నువ్వు యథార్థత కలిగి బ్రతుకుతావే, నీతిని న్యాయమును అనుసరించి నడుస్తావే, అలాంటి భక్తి జీవితాన్ని చూసినప్పుడు అది ప్రార్థన కంటే గొప్పదిగా పరిశుద్ధాత్ముడు ఎంచుతాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇందును బట్టి నీకు అర్థమైన విషయం, అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యథార్థత లేకుండా గంటలు ప్రార్థన చేసినా చెప్పండి, నీకు శాపం పాపం తప్పదు. నీతి న్యాయమును కలిగి నువ్వు బ్రతికితే నువ్వు చేసిన చిన్న ప్రార్థన గొప్ప అద్భుతాలను చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటిగ్రిటీ మ్యాటర్స్. యథార్థత దేవునికి కావాలి. నీ ప్రార్థన శక్తివంతంగా వెళ్ళాలంటే, అర్థమైందా? నీతి న్యాయం యథార్థత లేకుండా చెయ్యి ప్రభు అంటే చేసి ఉందాయని అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాన్ని, నువ్వు చెప్పిన అబద్ధాలని అవన్నీ చూసి నీకు రావాల్సిన ఆశీర్వాదం రానియడైనా. నువ్వు ఈ డబ్బు సంపాదించడానికి ఎన్ని మోసపు పనులు చేసావో అవన్నీ చూస్తాడు ఆయన. నువ్వు యథార్థవంతుడు అయితే నీకు రావాల్సింది నీకు అంతకంటే ఎక్కువగా వచ్చునుగాక. స్తోత్రం. మెఫీబోషెత్ కుంటోడేమో కానీ అన్యాయంగా 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా, ఇక నా జీవితం ఇంతేలే, ఇక ఇట్లా బతకడమే దేవుని చిత్తం అనుకొని ఎవరిని ఆశించకుండా ఎక్కడో లోదేబారు ప్రాంతంలో మాకీరింటి దగ్గర మొద్దెత్తి తింటున్నాడు, ఈ పని జీవితం చేస్తున్నాడు, ఒక దాసునిగా ఉంటున్నాడు. దేవుడు కుంటివాడైన మెఫీబోషెత్ యొక్క నమ్మకత్వాన్ని చూశాడు. స్తోత్రం. ఒక రాజకుమారుడి స్థానంలో ఉండవలసిన వాడు కుంటోడైపోయి జీవితం దెబ్బతిన్నా కానీ అతనిలో యథార్థత పోలేదే. ఇలాంటి వాడిని నేను తిరిగి లేవనెత్తాలని దావీదు హృదయంలోనికి మెఫీబోషెత్ను తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. అప్పుడు ఆలోచన చేయటం ప్రారంభించాడు దావీదు. తన సేవకులు పిలిచి,
నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను నిమిత్తం నేను ఎవరికైనా మేలు చేయాలా? ఎవరన్నా అన్నారా సౌలింటి వారు అంటే, అయ్యా మెఫీబోషెత్ ఉన్నాడు కదా, కుంటివాడయ్యా, లోదేబారులో మాకీర్ అనేవాడు ఇంటుంటున్నాడు అంటే అతను అర్జెంటుగా గౌరవముగా తీసుకొని రండి అంటే తీసుకుని వచ్చారు. మెఫీబోషెత్ అలా నిలబడ్డాడు, కుంటివాడు అలా ఉండిపోయాడు. అప్పుడు దావీదు అంటున్న, మెఫీబోషెతో ఇది మొదలుకొని నీవు సదాకాలం నా బల్ల మీద నువ్వు తినాలి. స్తోత్రం చెప్పండి. మెఫీబోషెత్కి పరిచర్య చేయడానికి పనివారిని అప్పగించాడు. హల్లెలూయా. అతను వెళ్ళడానికి రావడానికి రథం ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు, వ్యవసాయపు పంటలను ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు. అతడు కుంటోడే గాని రాజకుమారులలో ఒకరిగా చేయబడ్డాడు. కొట్టు చప్పట్లు. స్తోత్రం చెప్పండి. లేట్ అయినా నీకు రావాల్సింది, నీకు రావాలంటే కుంటివాడైనా బలహీనుడైనా మెఫీబోషెత్ వలె నువ్వు యథార్థంగా ఉండాలంతే. స్తోత్రంగా మంచిగుండు, యథార్థంగా ఉండు, సత్యం పలుకు, నీతి న్యాయాలను అనుసరించు, దేవునికి భయపడు. నిన్ను దేవుడు ధనవంతునిగా చేయాలనుకుంటే చేస్తాడంతే. హల్లెలూయా. రాజరికాన్ని కట్టబెట్టాలంటే ఇస్తాడంతే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ నిమిత్తము రాజుల హృదయాలను నీటి కాలువల వలె ప్రవహింప చేయగలిగిన గొప్ప దేవుడు నీ దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? నీ సొంత తెలివితో, నీ కుయుక్తితో, నీ యుక్తితో నువ్వేదో చేయాలనుకుంటే నీ వాక్చాతుర్యంతో అవ్వదు, అబద్ధాలతో అవ్వదు, మోసముతో అవ్వదు. నువ్వు అంతకంతగా శాపాన్ని సంపాదిస్తావు తప్ప ఆశీర్వాదం రాదు. అందుకని అబద్ధాల జోలికి, అబద్ధపు సొమ్ము జోలికి, మోసం చేసి సంపాదించుకునే ఆలోచనకి, పొర్రపాటును కూడా మీరు వెళ్ళకూడదని దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత రేపబడి మాటలు చెప్తున్నాను. మనస్సాక్షి పాడైపోయిన వాళ్ళు ఎట్లుంటారండి? ఒకటి, వ్యభిచారంలో పడిపోతారు. రెండు, స్థిరమైన హృదయం లేక ఎప్పుడు వాళ్ళు డబ్బు 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 అని వాళ్ళ హృదయాన్ని మరులు కోల్పోతారట. లోభిత్వమందు సాధకం, లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు. ఏమండి? లోభిత్వం అంటే, లోభం అంటే ఏంటి తెలుసా? డబ్బు, ద ప్రాక్టీస్ ఇన్ ఎర్నింగ్ ద మనీ. ఎప్పుడు సాధన. ఏ వ్యాపారం చేద్దామా, ఎక్కడ సంపాదిద్దామా, ఎక్కడికి పోదామా, ఏమి సంపాదిద్దామా, ఏం చేస్తే రూపాయి వచ్చిద్దా. మనసంతా ఇట్లాగే తిరుగుతుంది. నేను ఒకటి అంటాను, ఇటువంటి మనస్సు నీలో నాలో ఎవరిలో ఉండకుండా ప్రభు తుడిచిపెట్టును గాక. స్తోత్రం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకొనుచున్న వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాడా? మీకు శ్రమ. నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాం. ఏంటి ప్రభువా? వ్యాపారం చేయడం తప్ప, సంపాదించడం తప్ప? సంపాదించడం తప్పుగానే కాదు, కానీ మనసు ఎప్పుడు కూడా డబ్బు చుట్టూ తిరగటం తప్పు. ఏంటి చెప్పండి? సంపాదించడం, వ్యాపారం చేయటం, వృద్ధిలోకి రావటం ఇవి తప్పేమి కాదు, కానీ చెప్పండి, ఎప్పుడు డబ్బు 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 అని హృదయం కొట్టుకోవడం తప్పు. ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పాడు తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేడు, ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడు. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటములు కొట్టువాయెను. మీ బంగారము మీ వెండియు తుప్పున పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా. చాలండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవమును గురించి ప్రలాపించండి. అందుకనే కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్తాడు, బేదలైన వారు ధన్యులు. స్తోత్రం. బేదలైన వాళ్ళు ఎవరు? నాకు ఆస్తులు లేవు, ఐశ్వర్యం లేవు, ఏం లేదు, అది లేదు, బాధపడద్దు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నువ్వు బేదవయ్యావా ధన్యుడివే. ఎవరైతే డబ్బు మీద మనసు పెట్టుకొని దేవుడిని మరిచిపోయారో, నిత్య జీవనం గురించి ఆలోచన మరిచిపోయారో, వాళ్ళ మీదకి ఉగ్రత రాబోతుంది, మన మీదకి ఆశీర్వాదం రాబోతుంది.
వాళ్ళ డబ్బు, వాళ్ళ ధనము చెడిపోతుందట. నా తుప్పు వారి మీద సాక్ష్యముగా నిలబడిద్దట. వింటున్నారా? వాళ్ళు 5వ వచనంలో ఒక చాలా కఠినమైన మాట ఉంటుంది. వధ దినమందు మీ హృదయములను పోషించుకుంటున్నారు. ఏ దినము? ఏ దినము? వధ దినం అంటే ఏంటి? రాకడ దినాలు. ఏ దినాలు? వధ దినం అనగా రాకడ దినాలు. సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవలసిన ఈ దినములలో, రాకడ దినములలో మనల్ని మనం పోషించుకోవటం కాదు, మన హృదయాలను సంతృప్తి పరచుకోవటం కాదు, డబ్బును పోగు చేసుకోవడానికి ప్రయాసపడడం కాదు. మనం ఏం చేయాలి తెలుసా? నిశ్చయముగా ఆయనను సంతోషపెట్టుటకు మన మంచి మనస్సాక్షి కలిగిన వారిగా బ్రతుకుదుముగాక. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వెళ్ళడానికి డబ్బు, సంపాద్యం, వ్యాపారం అడ్డొస్తే, దేవుని సహవాసానికి వ్యాపారాలు, డబ్బు అడ్డొస్తే అవసరమైతే వాటిని తీసివేసుకొని, డిలీట్ చేసేసుకొని దేవుని సన్నిధికి రాగలిగిన వైరాగ్యం రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇది మనల్ని మనం పోషించుకునే దినాలు కావు. వధ దినమందు హృదయాలను పోషించుకునే దినాలు కాదు. ఇప్పుడు సజీవ యాగమై దేవుని కొరకు మంచి మనస్సాక్షి కలిగి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో పోరాడే మంచి కృప కలిగిన దినాలుగా సంఘానికి ఉండునుగాక. డబ్బు కాదు, పాపం కాదు, అనవసరమైనవి కాదు. నాకు మంచి మనస్సాక్షి దయచేయను ఆయన. పాపమునకు అనుమతించని మనస్సాక్షి, దుర్వ్యాపారమునకు అనుమతించని మనస్సాక్షి, చెడిపోయిన మనస్సాక్షి నాకు వద్దయ్యా. ఏది జరుగుతున్నా వెంటనే నా మనస్సాక్షి స్పందించినట్లు ఒక స్వచ్ఛమైన, ఒక సెన్సిటివ్, సున్నితమైన మంచి మనస్సాక్షి నాకు దయచేయండి నాయన. గుండె పని చేయకపోతే మనిషి జీవితానికి గ్యారంటీ ఉందా లేదా? లేదు. అంతకంటే గొప్పది మంచి మనస్సాక్షి. ఎప్పటికప్పుడు కొవ్వు పట్టకుండా దీనికి ఏం చేయాలా? ఎప్పటికప్పుడు వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత దీన్ని కరిగించాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. గుండెకు అనారోగ్యమైనవి తాగొద్దు, తినొద్దు అని డాక్టర్లు చెబుతారు. అట్లాగే మనస్సాక్షిని పాడు చేసేది వినొద్దు, మాట్లాడొద్దు, చదవద్దు, చూడొద్దు, అలాంటి వాళ్ళ మధ్య ఉండొద్దు. ఎందుకంటే మనస్సాక్షి మనకి ముఖ్యం. స్తోత్రం చెప్పండి. మనుష్యులు కాదు. ఏదికి? మనస్సాక్షి మనకి ముఖ్యం. అట్టి వైరాగ్యం ప్రభు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం.